వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మా తమ్ముడు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. సో ఎట్లా చేయాలో చూసేద్దాం పదండి. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే 2 ఆనియన్స్, 3 ఎగ్స్, మీకు స్పైస్ తగ్గట్టు చిల్లీస్, మీకు కావాల్సిన క్యారెట్స్. సో అన్ని ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత సో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ హీట్ అయిన తర్వాత సో మీరైతే బ్రేక్ చేసుకొని ఎగ్స్ అయితే వేసేసుకోండి. సో మంచిగా బేక్ అయిన తర్వాత ఇట్లా పీసెస్ కింద వేసుకోండి. చిన్న పీసెస్ కింద చేసుకోకండి, కొంచెం పెద్ద పీసెస్ కిందనే చేసుకోండి. సో ఇది మంచిగా కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, మరీ ఎక్కువ వేసుకోవద్దు కారం, ఎందుకంటే తర్వాత మనం రెసిపీలో వేసుకుంటాం కాబట్టి. సో మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆ ఎగ్స్ అన్ని ఒక పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ ఇంకా క్యారెట్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సో పసుపు. సో ఇప్పుడైతే మొత్తం అన్నం అయితే వేసేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకుందాం. లాస్ట్లో ఇట్లా లెమన్ పిండి వేసుకుందాం అండ్ దెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇదే అన్నమాట మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. సో ఫైనల్గా ఇట్లా సర్వ్ చేసుకొని తినేసేయండి. బాయ్.